ఇప్పుడు రామారావు గారు ఊరినే పెద్ద మనుషులు గొప్ప మనుషులు. రామారావు గారు ఏమన్నారంటే, ఏమిటి బ్రదర్ మన సినిమా మన రీసెంట్ సినిమాలు ఎందుకు పెంచాలి మనం అంటే, మన సినిమా బాగా చేసిందండి, 60 లక్షల దాకా చేసింది, అలాంటి సినిమాలు వదిలేయండి బ్రదర్, అది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఏదో ఒక సినిమాలో సూపర్ సెన్సేషన్లు అవుతూ ఉంటాయి, దాన్ని బేస్ చేసి పెట్టుకుని మనం రేటు కాదు, మన సినిమా రెగ్యులర్గా మనతోటి పూజ చేస్తే కొబ్బరికాయ కొడితే మన సినిమా ఏ లెవెల్లో వ్యాపారం ఉంటుంది, ఎంతవరకు చేస్తుంది కరెక్ట్. అప్పుడు 40 చేస్తుందండి, మినిమం 40, ఇలా సూపర్ హిట్ అయితే 66. అయితే కరెక్ట్ బ్రదర్ మనం తీసుకుంటుంది కరెక్ట్. అప్పుడు ఆయన 4 లక్షలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు కరెక్ట్ మనం పెంచాల్సిన అవసరం లేదు. ఏమిటంటే లెక్క చెప్పాడు బ్రదర్, మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో 10% తీసుకుంటే, మనం 10% తీసుకుంటే 4 లక్షలు, అప్పుడు హీరోయిన్ 1,00,000-1,50,000 తీసుకుంటుంది, క్యారెక్టర్ ఆర్టిస్టులు 50,000 75,000 అలా తీసుకుంటారు, నిర్మాతకి ఆర్టిస్టులు టెక్నీషియన్లు ప్రొడక్షన్ అంతా కలిపి 35 లక్షల్లో అయిపోతుంది. ఒక 5 లక్షలు నిర్మాతకు వెసులుబాటు ఉంటుంది. శుభ్రంగా మళ్ళీ పొరపాటునది హిట్ అయ్యి మొన్నటి సినిమాలాగా 60 లక్షలు చేసింది అనుకోండి బ్రదర్, వారి అదృష్టం, నిర్మాత భార్యాబిడ్డల అదృష్టం, తినేవాడు బ్రదర్, తింటే ఎక్కడికి పోతాడు, మళ్ళీ మన దగ్గరికి వచ్చి మనతోటేగా సినిమా తీస్తాడు. అది ఆయన ఆ దెబ్బకి ఆయన పెంచలేదు, ఎవరు పెంచలేదు, మళ్ళీ ఆయన పెంచిన తర్వాతే వీళ్ళందరూ పెంచారు. అట్లా రామారావు గారు అలాంటి ఇండస్ట్రీలో ఆయన ఉండగా కొన్ని నిర్దిష్టమైన డిసిప్లైన్లు ఉంటాయి, ఆలోచనలు పెట్టుకుని. నేను అంటే ప్రొడ్యూసర్లకు ఇండస్ట్రీ వాళ్ళ ఆ జనరేషన్ వరకు ఏంటంటే అమ్మా, ఈ ఇండస్ట్రీ మనకి ఈ స్థానాన్ని ఇచ్చింది, ఈ పరిశ్రమ ఇంత పెంచింది, సో ఈ పరిశ్రమని బంగారంలాగా చూసుకోవాలి, ఈ పరిశ్రమను పెంచుకుంటూ ఉండాలి తప్పితే పరిశ్రమ మనం పెరిగాం కనుక పరిశ్రమ ఏమైతే అయిపోయింది, మనం పెరిగాం మనం సొంతం అనేది ఉండేది కాదు. మన సక్సెస్ ఇండస్ట్రీకి ఉపయోగపడాలి, మనం బాగుపడాలి, మనతో పాటు ఇండస్ట్రీకి ఉపయోగపడాలని ఉండేది. మనం బాగుపడే ద్వారా మిగతా ఎవరైతే ఏమనే ఉద్దేశం ఉండేది కాదు. అది ఆనాటి జనరేషన్ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, శోభనబాబు వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీ దృష్టిలో పెట్టుకున్నారు. ఇండస్ట్రీని కాపాడుకుంటూ ఇండస్ట్రీ పెరగాలి, ఎప్పటికప్పుడు ఏదైనా మనం ఒక అడుగు వేస్తే ఇండస్ట్రీ ఒక ఎత్తు పెరిగేది, ఒక స్థాయి పెరగడం, అది ఆలోచించేవారు. దానికి రిస్క్ వాళ్ళే తీసుకుని. ఇప్పుడు రామారావు కూడా ధ్యానవీరస్వామి ఎవరితో తీయించచ్చు కదా, ఆయన అదేమవుద్దు అని ఆయన ప్రొడ్యూస్ చేశారు. కొడితే జాక్పాటు కొడతాం, లేకపోతే నాదే పోయింది, మా రెమ్యునరేషన్ లేదు అనుకుంటాం అంతే. అదే అనేవారు కృష్ణ గారు, నా రెమ్యునరేషన్ లేదు పోయింది అనుకుంటా, ఎంత పోతే పోయిందా, సగం పోతే మనది పోయింది అనుకుంటాం, మనం ఫ్రీగా చేసాం అనుకుంటాం. అలా ఉండేది. ఆ రిస్క్ ఇంకొకళ్ళకి పెట్టద్దు. ఇది ఆ బాధ్యతలు, తర్వాత టైమింగ్ కోసం ఇండస్ట్రీ టైమింగ్ కరెక్ట్గా, షూటింగ్ అంటే కరెక్ట్గా 9 గంటల కంటే 8:55 8:55 ఆయన షూటింగ్ దగ్గరికి వచ్చారు. రామారావు గారు దిగారు కారు అంటే 8:50 టైం చూడక్కడ 9 o'clock కాల్ షీట్ అంటే 8:55 ఆయన కారు ఆగుతుంది. 7 o'clock షూటింగ్ అంటే 6:55 ఆగుతుంది. ఆయన షూటింగ్ అంటే అందరూ అమ్మో రామారావు గారు షూటింగ్ ఆయన టయానికి వచ్చేస్తారు అని, ఆ హీరోయిన్ కానీ ఎవరు కానీ అందరూ టయానికి ముందు రోజు జాగ్రత్త పడి లేటుగా పడుకోకుండా పొద్దున్న లేచి వచ్చేవారు. ఆయన ఎవరన్నా హీరోయిన్ కానీ ఇంకెవరు కళ్ళు ఎర్రగా ఉంటే ఏమిటి ఎలా ఉన్నాయి మీ కళ్ళు, రాత్రి నిద్రపోలేదా ఏమిటిది, మనం ఇక్కడ వాళ్ళు ఇంత డబ్బు ఖర్చు పెట్టి సినిమాలు చేస్తున్నారు, మనకు డబ్బులు ఇచ్చి మనం ఆ బాధ్యత మనకు ఉండాలి. ఇవాళ షూటింగ్ ఉందని తెలుసు కదా మీకు, ఏం బ్రదర్ వీరికి షూటింగ్ ఉందని ముందే చెప్పారు. మరి ఏమిటి వారు ముందుగా చెప్తే మీరు ఎందుకు రాత్రి ఆ కళ్ళు ఏమిటి, హీరోయిన్ మీరు అందంగా కనపడాలి, మీ కళ్ళు అలా ఎర్రగా ఉంటే ఎట్లా అని మందులు ఇచ్చేవాడు. దాంతో భయపడేవారు అందరూ కూడా. ఆయన షూటింగ్ అంటే ఆ మందు రోజు రెస్ట్ తీసుకుని ఫ్రెష్గా శుభ్రంగా ఉండి టయానికి వచ్చేయటం, ఆయన బట్టి మిగతా వాళ్ళు అదే టైం ఉంది. ఆ డిసిప్లైన్ అనేది ఇండస్ట్రీలో ఆయనతోటే పోయింది. ఆయన ఉన్నంతకాలం ఆ డిసిప్లైన్ ఉండేది. బాధ్యత ఇండస్ట్రీ మీద బాధ్యత వహించడం ఆ తరంతో పోయింది. అంటే అప్పట్లో కృష్ణ గారు, శోభన్ గారు, కృష్ణంరాజు గారు ఒకేసారి వచ్చారు ఇండస్ట్రీకి. వాళ్ళ ముగ్గురులో టాప్గా ఉండాలంటే కృష్ణరాజు చాలా లేట్గా వచ్చాడు. వీళ్ళిద్దరు తర్వాత కృష్ణరాజు చిలకా గోరికి చాలా రోజుల తర్వాత వచ్చాడు. అంతకుముందే కృష్ణ గారు, శోభన్ బాబు ఇంకా ముందు నుంచి ఉన్నారు. కానీ ఆయన లేట్ హీరో, ఆఫ్టర్ 35 హీరో అయ్యాడు. ఆయన చాలా ఎంగేజ్లో హీరో. లేట్కి కృష్ణ గారు ఆయన లేట్గా హీరో అయ్యారు. తర్వాత ఫ్యామిలీ హీరో అయిపోయాడు ఆయన. శోభన్ బాబు అంటే ఫ్యామిలీస్ ఒళ్ళు కొట్టుకుని వచ్చే పరిస్థితి. ఆయన అందగాడు, ఆ రోజుల్లో అందగాడు అంటే శోభన్ బాబు అని చెప్పేవారు. సాహసం అంటే కృష్ణ అంటే ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక
కొత్త విషయం ఉంటుంది అనేది ప్రజల్లో ఉండేది. అట్లా చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఆయనకి వాళ్ళు శోభబాబు కృష్ణరాజు లేటు చిలకా గోరింక తర్వాత ఆయన విలన్గా వేశాడు చాలా సినిమాలు. ఆ తర్వాత మళ్ళీ హీరోగా టర్న్ అయ్యాడు. ఆ తర్వాత కృష్ణరాజు గారు కూడా ఆయన ఒక స్టైల్లో తను గోపికృష్ణ సినిమాని పెంచి మంచి సినిమాలు తీయడం, కృష్ణవేణి అని కానీ భక్త కన్నప్ప కానీ ఇలా ఆయన కూడా ఆ భక్త కన్నప్ప లాంటి సినిమా, కృష్ణవేణి లాంటి సినిమా ఆయన బ్యానర్లో తీశారు. ఆ బాధ్యత అందరికీ ఆ రోజుల్లో అందరికీ కూడా ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఉండి అప్పటికి జరుగుతున్న బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ అవుతుందంటే అది వాళ్ళే తీసుకునేవారు, ఎవరి నెత్తి మీద పెట్టకుండా. ఆ రిస్క్ ఆ ప్రొడ్యూసర్ ఆయన అన్నారు నేను తీశాను నాకు పోయిందని వాళ్ళు బాధపడక్కర్లా. ఆ రిస్క్ ఏదైనా ఉంటే వాళ్ళు తీసుకునేవారు. ఆ సక్సెస్ రేంజ్ పెరిగేది. రేంజ్ పెరిగిన సక్సెస్ ఆ ప్రొడ్యూసర్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ వాళ్ళ వ్యాపారం కలిసి వచ్చేది. ఆ బాధ్యత ఉండేది. వాళ్ళు పెరగడంతో పాటు ఇండస్ట్రీకి ఉపయోగపడేది. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. ఇప్పుడు నేను నాది ఇండస్ట్రీ మనది, ఇండస్ట్రీ మనందరూ బాధ్యత ఉండాలి, దీని మీద మనం జాగ్రత్తలు పడాలి, ఎక్కడ ఇండస్ట్రీ కింద పడకుండా కుంగిపోకుండా పెరగటానికి మనం ఏం చేయాలి, ఈ ఆలోచన కంబైన్డ్గా లేదు. నాది నేను నా వరకు నేను సక్సెస్ అవుతున్నాను, నాకు కుదురుతాను చాలు, ఇంకా అది పోయింది. ఆ ఇండస్ట్రీ అనే పరిశ్రమ ఇది మనందరికీ చిరునామా, ఈ గౌరవ చిరునామా ఇచ్చింది ఈ పరిశ్రమే. ఈ పరిశ్రమ లేకపోతే మనకి ఇతడి చిరునామా ఎక్కడిది? మనం ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మన నిరాజనాలు పడుతున్నారు, మన గుర్తించి మనతో దీనికో శతకాల కోసం ఫోటోల కోసం ఆటోగ్రాఫ్ల కోసం ఫోటోల కోసం ఎదురు తిరుగుతున్నారు. ఇది ఇండస్ట్రీ ఇచ్చిన చిరునామా మనకి. కానీ ఇండస్ట్రీని మనం నిలబెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి, ఎప్పటికప్పుడు ఏ తప్పులు జరుగుతున్నాయో దాన్ని సరిదిద్దుకుంటూ పోవాలి అనే ఆలోచన ఆ రోజుల్లో బాగా ఉండేది. నా అదృష్టం మేము అలాంటి గోల్డెన్ పీరియడ్లో పనిచేసాం. ఎప్పటికీ పనిచేస్తున్నా తేడా అందుకే తెలుసు. అలాగే గోల్డెన్ ఎరాలో బాధ్యత ఏంటి, ఇండస్ట్రీ ఏంటంటే ఇండస్ట్రీలో ఎలా హీరోల బాధ్యత ఏంటి, డైరెక్టర్ల బాధ్యత ఏంటి, నిర్మాతల బాధ్యత, ఇవన్నీ చాలా ఘనంగా గౌరవంగా పద్ధతిలో నడిచిన రోజుల్లో మేము పనిచేస్తాం. అసిస్టెంట్ డైరెక్టర్లు పనిచేస్తాం, డైరెక్టర్లు పనిచేస్తాం. ఇప్పుడు చేస్తానగా తేడా తెలుస్తుంది. తేడా బాగా అంటే కాలమాన అన్ని రంగాల్లోనూ అలాగే ఉంది. అన్ని రంగాల్లోనూ బాధ్యతారహితమైన విధానమే జనరేషన్లో వచ్చేసింది. ఎవరికాళ్ళు సెల్ఫ్ సెక్టర్డ్గా అయిపోతున్నారు. ఫ్యామిలీస్లోనే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. ఎక్కడ మనం కాలమే సమాధానం చెప్పాలి. మళ్ళీ నా కోరిక మళ్ళీ ఇండస్ట్రీ ఒక పద్ధతిలోకి రావాలి, ఒక సిస్టమేటిక్లోకి రావాలి. ఇవాళ ఉంది ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఏ అసోసియేషన్లు కూడా ఒక కంబైన్ ఒకే మాట మీద అందరూ కలిసి కట్టుకుండా చూడలేదు. ఒక టాపిక్ మీద కొందరు కలుస్తారు, కొందరు కలవరు. వాళ్ళు వస్తే వీళ్ళు రారు, వీళ్ళు వస్తే ఇవి జరుగుతున్నాయి, పోవాలి. అండ్ సినిమా అనేది హీరోలుగా ఆ రోజు మరి పోటాపోటీ సినిమాలు ఉండేవి. కృష్ణ సినిమా శోభబాబు పోటీ పడి రిలీజ్ అయ్యి, కృష్ణ గారు రామారావు సినిమాలు పోటీ పడి రిలీజ్ అయ్యి. అందువల్ల విరోధాలు లేవు. ఎవరు సక్సెస్ అయితే సక్సెస్. కృష్ణ గారు తన సినిమా ఫ్లాప్ అయితే ఆయన మన సినిమా పోయింది పాపం, ఆ ప్రొడ్యూసర్ అయిపోయాడు. నేను కృష్ణ గారి దగ్గర గొప్పతనం ఏంటంటే ఆయనతో సినిమా తీసే ఒక ప్రొడ్యూసర్ నష్టపోతే నెక్స్ట్ ఆయన పీరియడ్ ఆయన సక్సెస్ వచ్చి మార్కెట్ బాగా పోయినప్పుడు ఆయన పిలిచి ఇచ్చేవాడు. సత్యనారాయణ బాబు పోయి సరే సినిమా డబ్బులు పోయి అతని కార్ షీట్ ఎట్లాగా అడ్జస్ట్ చేసి ఇట మంచి టైం ఇప్పుడు బాగుంది, బిజినెస్ బాగుంది చేసుకొని అట్లా పిలిచి చేసేవాడు. అట్లా ఇవాళ ఎవరు చేస్తున్నారు? రామారావు గారు అంతే. రామారావు గారు ఎవరు, నీకు డైరెక్టర్ ఎవరు, ఏమి కొత్త పాత, నా డ్రైవరు, నా వాచ్మెన్, నా బాయ్ ఉండేది కాదు. కథ చెప్పిన తర్వాత ఆ డైరెక్టర్ కథ చెప్తే ఒక కొత్త డైరెక్టర్ అండి, ఇదిగో పలానా సత్యబాబు అనే కుర్రాడండి మంచి కథ చెప్పాడండి, కథ చెప్పడం బాగా చెప్పి ఓకే అన్నాక కథ బాగుంది అన్నారు. మీరు ఆ డైరెక్టర్ పెట్టండి ఈ డైరెక్టర్ అనేవాళ్ళు కాదు. కృష్ణ గారు కూడా ఒకవేళ ప్రొడ్యూసర్ ఏమైనా కొత్త డైరెక్టర్ ఎందుకు బాగా చెప్పాడు కదా తీయండి, తీయలేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఉంటాం కదా సెట్లో. పాపం చక్కగా చెప్పాడు, కథ చెప్పేటప్పుడు సినిమా చూపించాడు, నేను తీని తను ఎందుకు అలా 64 మంది డైరెక్టర్లు కృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేసి, కృష్ణ గారి దర్శకత్వంలో హీరోలు 64 మంది ఇంట్రడ్యూస్ అయ్యారు. ఎవరి కాదనేవాడు కదా, బాగా కథ చెప్పడం కథ బాగా చెప్పాడు. చెప్పినవాడు ఎందుకు తీయలేడు? ఒకవేళ ప్రాబ్లం ఉంటే మనం ఉంటాం కదా సెట్లో, మనం ఉంటాం కదా కెమెరామెన్ ఉంటాడు, అందరూ ఉంటాం కదా, తప్పుంటే చూసుకోవచ్చులే. పిల్లల్ని అంత బాగా చెప్పినవాడిని వాడిని కాకుండా ఇంకోళ్ళు ఎవరు అంటారేంటి అనేవారు. అట్లా రామారావు అంతే, కృష్ణ గారు అంతే.
శోభన్ బాబు కూడా పెద్ద ఎక్కువ శోభన్ బాబు కొంచెం మార్కెట్లో ఆయన పేరున్న డైరెక్టర్ని చెప్పడం సజెస్ట్ చేయడం చేసేవాడు. వాడు కాదు అంటే ఊరికినేవాడు, పట్టుబట్టేవాడు. ఆయన చెప్పడం చెప్తే కంఫర్టబిలిటీ కోసం చెప్పేవాడు, ఈ కథకి ఈయనైతే బాగుంటాడని. లేదండి కదా ఆల్రెడీ డైరెక్టర్ పిల్లలు చెప్పాడు, బాగా కష్టపడి 6 నెలలకు పనిచేసాడు అంటే ఓకే అబ్జెక్షన్ ఉండేది, సజెషన్ చెప్పాడు. కానీ ఈయన సజెషన్ కూడా ఉండేది అట్లా అనమాట. ఎవరిని అడిగితేనే నిర్మాత ఎవరిని డైరెక్టర్ని పెట్టుకోమంటారు అంటే అప్పుడు సజెషన్ చెప్తే రైటర్ డైలాగులు ఎవరు రాయిద్దాం అంటే అలాంటి సజెషన్ అడిగినప్పుడు సజెషన్ చెప్తే నిర్మాత ఎవరు అబ్జెక్షన్. ఇప్పుడు అది లేదే, మొత్తం లిస్ట్ అంతా రూమ్లో డిసైడ్ అయ్యి బయటకు వస్తుంది.